ఆత్మను శోధించడానికి వీళ్ళు ఏకీభవించారు. ఒక చెడ్డ పని చేయడానికి ఏకీభవించారు. అంటే మంచి పని చేయడానికి ఏకీభవించరు గానీ, చెడ్డ పని చేయడానికి మాత్రం ఏకీభవించారు. అసలుకే మీరు ఆ డబ్బులు ఇవ్వకపోయినా అయి మీ డబ్బులే మీరే ఉంచుకోండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అయి మీవే కదా! మీరెందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మీరు ఎందుకు మీరు ఏకీభవించారు? ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా వచ్చాం. అంటే వీళ్ళకి కావాల్సిందేంటంటే వీళ్ళు అందరిలో కూడా ఎలా కనబడాలనుకున్నారంటే గొప్పగా కనబడాలి. మేమిచ్చాము అని చెప్పుకోడానికి. అంత ఇచ్చారా పోనీ ఈళ్ళు? అంత ఇచ్చుంటే గొడవ ఉండదు పోదునేమో. లేదంటే నిజంగా వచ్చి పేతురుతోటి అయ్యా మేమింత ఉంచుకున్నాం, ఇంత ఇస్తున్నాం, ఇది దేవుడి పనికి వాడండి అంటే పోయేదేమో. కానీ పేతురు అడుగుతున్నాడు. ఇంకొక మాట ఏంటంటే అడుగుతున్నప్పుడు కూడా, ఇప్పుడు అడుగుతున్నప్పుడు కూడా మనం ఏంటంటే అడిగారు అంటే దాన్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అంటే అది బాగుండేది. కానీ అలాగ అనకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసపుచ్చుట అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అనేసి మొదలు. చూడండి 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అటువలే అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చి. వీళ్ళు మాత్రం కొద్దిగా దాచుకొని వీళ్ళు చేశారు. వీళ్ళ యొక్క ఇంటర్ ఇంటర్ ఇన్సెంటివ్ ఏంటంటే, ఇంటర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీరి యొక్క ఆలోచన ఏంటంటే మేము అందరిలో కూడా ఇలాగ ఉండాలి అనుకున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో తెలుసది. ఇటువంటి మనస్తత్వం గలవాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గురించియు మీ మట్టుకు మిమ్మును గురించియు జాగ్రత్తగా ఉండండి. మీరు మిమ్మల్ని అప్పగించినప్పుడు నేను మీ గురించి నేను పట్టించుకోవాలి. మీరు అటు వెళ్తున్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు అందరూ ఏదో పండగలో ఉంటారు. మన పండగ మాత్రం ప్రార్థనే, మన పండగ దేవుణ్ణి స్తోత్రం చేయడమే, మన పండగ మాత్రం దేవుణ్ణి పాటలతోటి ఆరాధించడమే అనేసి మనము దేవునితోటి మనం ఉండాలి. అక్కడ అంటున్నాడు చూడండి, ఆ 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అంటే ఆయన స్వరక్తం ఇచ్చాడు, సొంత రక్తాన్ని కార్చాడు మీకోసం, నా కోసం. ఇప్పుడు అంటున్నాడు ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాడు అంతే. అధ్యక్షులు అంటే మేనేజర్ అండి. అధ్యక్షుడు అంటే ఏంటి?